హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ లోకి మేము చేయబోతున్న రెసిపీ బీరకాయ అండ్ పచ్చిశనగపప్పు బిర్యానీ అండి. ఈ కాంబినేషన్ లో బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం రండి. పిల్లలు బీరకాయ కర్రీ చేసి పెడితే తినరు కదండి. మరి పిల్లలు ఇలా బిర్యానీలో చేసి పెడితే తింటారండి. మరి పిల్లలకి ఫుల్గా పోషకాలు మనం అందించాలంటే మరి ఇలా ఏదో వెరైటీగా చేసి పెడుతూ అయితే ఉండాలండి. మరి అందుకోసం అయితే మేము బిర్యానీ పచ్చిశనగపప్పు వేసి అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నామండి. మరి ఈ బిర్యానీలోకి కాంబినేషన్ గా మేమైతే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి. చూసారా, ఇప్పుడే మటన్ తెచ్చి ఇలా వాష్ చేసి కుక్కర్లో అయితే వేసామండి. మనము బీరకాయ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక హాఫ్ కిలో బీరకాయలు తీసుకోవాలండి. బీరకాయలు ఇలా తొక్కంతా చెక్కేసుకుని తర్వాత ఏమొచ్చి పచ్చిశనగపప్పు ఇలా వాటర్లో వేసుకొని ఒక 1 అవర్ అయితే నానబెట్టుకోవాలండి. తర్వాత మటన్ అయితే నీట్గా కడిగేసి కుక్కర్లో వేసుకున్నాం కదండి. మనకు తగినంత కారం సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ కారం వేసుకున్నాం కదండి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మంచి స్మెల్ కోసం, మంచి టేస్ట్ కోసం మసాలా పౌడర్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు, ఉప్పు, కారం ఇవన్నీ బాగా మటన్ పడతాయండి. ఇలా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి మటన్ కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. త్వరగా బాయిల్ అయితే అవుతుందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే ఇలా బాగా కలుపుకోవాలండి. ఆయిల్, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలుపుకొని అయితే ఇలా ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టాలండి. ఇప్పుడు ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలండి. 2 ఆనియన్స్, 2 టమాటోలు, ఒక 5-6 పచ్చిమిర్చి కటింగ్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనము కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కటింగ్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకోవాలండి. ఆనియన్స్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. మటన్ లో సాల్ట్ వేసుకున్నాం కదండి మ్యారినేట్ చేసేటప్పుడు. ఇప్పుడు జస్ట్ కొంచెం వేసుకుందామండి. సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలండి ఆనియన్స్, పచ్చిమిర్చిను. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఎలా ఫ్రై అవుతున్నాయో ఆనియన్స్. ఇంకా కొంతసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫుల్ గా గోల్డెన్ కలర్ లోకి అయితే రావాలండి. లైట్ గోల్డెన్ కలర్ లోకి వస్తే సరిపోతుందండి. మనకి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ లోకి అయితే వచ్చేసాయండి. ఇప్పుడు కటింగ్ చేసి పెట్టుకున్న టమాటో వేసేసుకోవాలండి. కటింగ్ చేసి పెట్టుకున్న టమాటో కూడా ఇలా అన్ని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటో, ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ ఈ ఇంగ్రీడియంట్స్ అంతా ఇలా బాగా ఫ్రై అవనివ్వాలండి. బాగా మెత్తగా బాగా పేస్ట్ అవుతుందండి. ఇలా కలుపుతూ ఉండాలండి. అడుగు పట్టేస్తూ ఉంది. అడుగు పట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా బాగా ఫ్రై అవనివ్వాలండి ఈ ఇంగ్రీడియంట్స్. మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో బాగా ఫ్రై అయితే అయిపోయిందండి. ఫుల్ గోల్డెన్ కలర్ లోకి అయితే వస్తుందని చూస్తారా ఎంత పర్ఫెక్ట్ గా ఫ్రై అయిందో. ఇప్పుడు మటన్ కర్రీలో ములంకాడలు కూడా వేసుకుందామండి. టేస్ట్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మనకి రెట్టింపు అవుతుందండి. మరి నేనైతే ములంకాడలు కూడా వేస్తున్నానండి మటన్ కర్రీలో. ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ములంకాడలు వేసుకున్నాం కదండి. ఒకసారి ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలండి బాగాను. ఇప్పుడు ములంకాడ, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ఈ ఇంగ్రీడియంట్స్ కూడా బాగా ఫ్రై అవనివ్వాలండి. ఇలా దగ్గరికి కొంతసేపు మగ్గినంత వరకు ఇలా మగ్గించుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది బాగా దగ్గరికి మగ్గించాలండి. మటన్ కర్రీలో ములంకాడ వేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుందని కర్రీ ట్రై చేయండి. చూసారా మనకి ములంకాడ, ఆనియన్స్, పచ్చిమిర్చి ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా ఫ్రై అయింది కదండి. చూసారా పర్ఫెక్ట్ గా ఫ్రై అయిందండి. ఇప్పుడు ముందుగా మనము మటన్ మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాము కదండి. ఇప్పుడు ఈ మటన్ లో వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి. ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ మటన్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ములంగడ్డలు అన్నీ అయిపోయాయి కదండి. ఇప్పుడు
మనము ఆనియన్స్, పచ్చిమిర్చి, ములంకాయలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ వేసేసుకోవాలండి. చూసారా, మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అంతా ఇలా వేసేసుకోవాలండి. మటన్ వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిసినంత వరకు ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. చూసారా, అంతా కలిసేటట్టుగా చూసుకోవాలండి. అంతా బాగా కలిపితే చాలా బాగుంటుందండి. ఎక్కడ అడుగు పట్టకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ. ఇంతేనండి, అన్నీ వేసేసుకున్నాం కదండి కుక్కర్లోని. ఇవి కొద్దిసేపు బాగా మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలండి. ఒక 5-6 విజిల్స్ వచ్చినంత వరకు అయితే మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత వేసేద్దామండి. ఒక 5-6 విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. మటన్ కర్రీ చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. బీరకాయ బిర్యానీకి ఇలా బీరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసేసుకోవాలండి. బీరకాయ అండ్ పచ్చిశనగపప్పు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఒక 1/2 కిలో బీరకాయలు, మీడియం సైజు 2 టమాటాలు, ఒక 3 ఆనియన్స్, కొంచెం కరివేపాకు, ఒక పొటాటో, ఒక క్యారెట్, ఇవన్నీ కలిసి అయితే కటింగ్ చేసుకొని అయితే రెడీ చేసుకోవాలండి. ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 100 గ్రాములు పచ్చిశనగపప్పు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకొని అయితే రెడీగా పెట్టుకోవాలండి. మరి ఇప్పుడు బీరకాయ అండ్ పచ్చిశనగపప్పు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో, మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ టైం చూసినట్టు కనుక అయితే మరి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలి అనుకుంటే మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ. బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకోవాలండి. నెయ్యి, ఆయిల్ 2 కలిసి వేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మసాలా ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసుకోవాలండి. నెయ్యి హీటెక్కిన తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోవాలండి. ఆయిల్ నెయ్యి బాగా హీటెక్కింది కదా, ఇప్పుడు కటింగ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి ఇంగ్రీడియంట్స్. ఇలా కలుపుతూ ఉంటే పట్టకుండా అడుగు పట్టకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి. ఇలా కలుపుతూ ఉండాలి నిమిషానికి ఒకసారి. టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. సాల్ట్ అంతా కలిసేటట్టుగా ఒకసారి ఇలా బాగా కలపాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కలిసేలాగా బాగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వాలండి. బాగా రోస్ట్ అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, మసాలా ఇంగ్రీడియంట్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు గరం మసాలా పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. పర్ఫెక్ట్గా బాగా ఫ్రై అయితే బిర్యానీ టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మసాలా ఇంగ్రీడియంట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. మనకు అప్పుడే బిర్యానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మరి స్మెల్ అయితే అదిరిపోతుందండి. స్మెల్ మామూలుగా రావట్లేదండి, చాలా గుమ్మెత్తిపోతుందండి. మరి ఇక్కడ శ్రీకాకుళంలో మా సన్నింట్లో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నామండి. మరి ఇది వైజాగ్లో మా ఇంతవరకు అయితే స్మెల్ వెళ్ళిపోతుందండి. మనకి మసాలా ఇంగ్రీడియంట్స్ అంతా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు కూడా నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి, అడుగు పట్టకుండాని. మనం అలా ఉంచేస్తే అడుగు పట్టేస్తుందండి. ఇలా కలుపుతూ ఉండాలండి. మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి, మసాలా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదండి. పర్ఫెక్ట్గా ఫ్రై బాగా అయ్యండి. ఇప్పుడు మనము బీరకాయ ముక్కలు, తర్వాత టమాటో, క్యారెట్ ముక్కలు, పొటాటో ముక్కలు, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కటింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. కలుపుతూ ఉండాలండి, పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి. ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలండి. ఇవన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. చూసారా, ఇలా కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా బాగా ఫ్రై అవుతాయండి. ఇలా కలుపుతూ ఉండాలండి.
మనకి మసాలాలు ఎంత బాగా ఫ్రై అయితే బిర్యానీ మనకు అంత టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి. ఇది బీరకాయ బిర్యానీ అండి. చాలా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలకి చాలా చాలా ఫుల్ హెల్దీ ఫుడ్ అండి ఇదైతేనే. పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, మంచి విటమిన్స్ అయితే దీంట్లో ఉంటాయండి. ఫుల్ పోషకాలు అయితే పిల్లలు శరీరానికి అయితే అందుతాయండి. తప్పకుండా ట్రై చేయండి. అడుగు పట్టకుండా ఈ ఇంగ్రీడియంట్స్ ఇలా కలుపుతూ ఉండాలండి. బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. కలుపుతూ ఉంటే చాలా పర్ఫెక్ట్గా బాగా ఫ్రై అవుతాయండి. ఈ బీరకాయ ముక్కలు, జీడిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా కలుపుతూ ఉంటే చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి. బిర్యానీకి ఒక 2 గ్లాసులు రైస్ అయితే నేను తీసుకున్నానండి. మీకు ఎంత రైస్ కావాలంటే అంత రైస్ తీసుకోవచ్చండి. ముందుగా వాటర్లో వేసుకొని ఒక 1 అవర్ అయితే నానబెట్టుకోవాలండి రైస్. మనకు అప్పుడు బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా బియ్యం కూడా పొడవుగా వస్తుందండి. రైస్ బాగా నానితే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయితే అయ్యిందండి ఈ వెజిటేబుల్స్ అన్నీను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిందో. ఒకసారి అయితే ఇలా బాగా మళ్ళీ కలిపేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుందండి. మాడిపోతే బిర్యానీ టేస్ట్ అయితే పోతుందండి. ఇలా కలుపుతూ ఉండాలండి. మనకి మసాలాలు ఎంత బాగా ఫ్రై అయితే బిర్యానీ టేస్టీగా బాగుంటుందండి. ఇలాగా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో. మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయో. కొంచెం గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మంచి స్మెల్ కోసం, మంచి టేస్ట్ కోసం. స్మెల్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మసాలా పౌడర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపితే మసాలా కూడా బాగా ఫ్రై అవుతుందండి. ఫస్ట్ ఆల్రెడీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నామండి. మళ్ళీ కొంచెం తగ్గిందండి మసాలా పౌడర్, మళ్ళీ వేసుకున్నామండి. మనకి ఈ ఇంగ్రీడియంట్స్ బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు బిర్యానీకి సరిపడా వాటర్ వేసేసుకోవాలండి. మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి రెట్టింపు వాటర్ తీసుకోవాలండి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. మనము బిర్యానీ కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ వేసేసుకున్నాం కదండి. రైస్ ఎంత తీసుకున్నామో దానికి రెట్టింపు వాటర్ తీసుకున్నామండి. ఇప్పుడు రైస్ వేసేసుకోవాలండి. మనం కడిగి పెట్టుకున్నాం కదా ముందుగానే, రైస్ వేసేసుకోవాలండి. ఇలా రైస్ అంతా వేసేసుకోవాలండి. నానబెట్టుకున్న రైస్ అంతా ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ ఒక 2 విజిల్స్ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. చూసారా, ఇలా అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా బాగా ఒకసారి కలుపుకొని ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకొని, చాలకపోతే కొద్దిగా వేసుకోవాలండి. సరిపోతే ఆఫ్ చేసుకోవాలి. ఇలా కొంచెం చూసుకున్న తర్వాత మనం ఇప్పుడు కుక్కర్ మూత విజిల్స్ పెట్టేసుకోవాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలండి. ఓకే అండి. కుక్కర్ అయితే మూత పెట్టేశానండి. ఒక 2 విజిల్స్ వస్తే అయిపోతుందండి. ఆల్రెడీ బిర్యానీ రెడీ అవుతుందండి. ఆల్రెడీ మటన్ కర్రీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి. మనకి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, మటన్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. మనకి ఆల్రెడీ మటన్ కర్రీ అయితే రెడీ అయిందండి. చూద్దాం ఎలా రెడీ అయిందో చూద్దాం. చూసారా, మటన్ అండ్ ములంకాడ కాంబినేషన్ కర్రీ అయితే రెడీ అయిందండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కర్రీ అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఓకే అండి. అదిరిపోయే టేస్ట్తో టేస్టీగా బీరకాయ బిర్యానీ అయితే రెడీ అయిందండి. చూసారా బిర్యానీ మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. చూసారా బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి బీరకాయ బిర్యానీతో పాటు కాంబినేషన్గా మటన్ ములంకాడ రెసిపీ అయితే ప్రిపేర్ చేసామండి. మరి ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను ప్రిపేర్ చేసిన రెసిపీ బీరకాయ అండ్ పచ్చిశనగపప్పు బిర్యానీ, మటన్ ములంకాడ రెసిపీ. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. మరి ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. బీరకాయ పచ్చిశనగపప్పు బిర్యానీ అండ్ మునంకాయ మటన్ కర్రీ అండి. మరి ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియో ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే మెయిన్ ఛానల్లో ఉంటుంది, చూడండి. ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను ప్రిపేర్ చేసిన రెసిపీ బీరకాయ అండ్ పచ్చిశనగపప్పు బిర్యానీ,
మటన్ ములంకాడ రెసిపీ. మరి ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. బీరకాయ పచ్చిశనగపప్పు బిర్యానీ అండ్ మునంకాయ మటన్ కర్రీ అండి. మరి ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియో ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే మెయిన్ ఛానల్లో ఉంటుంది, చూడండి. ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ లోకి నేను ప్రిపేర్ చేసిన రెసిపీ బీరకాయ అండ్ పచ్చిశనగపప్పు బిర్యానీ, మటన్ ములంకాడ రెసిపీ. మరి ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. బీరకాయ పచ్చిశనగపప్పు బిర్యానీ అండ్ మునంకాయ మటన్ కర్రీ అండి. మరి ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.